హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు జీడిపప్పు కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం జీడిపప్పుతోనే చేసుకోవచ్చు. ఇట్లా జీడిపప్పు నూకుంటుంది. ఇంకా జీడిపప్పు మీద చిన్న మూడిక ఉంటుందన్నమాట. దాంతో కూడా మనం చేసుకోవచ్చు. దాంతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అది మనం మంచిగా కడుక్కోవాలి. ఇట్లా 4 to 5 టైమ్స్ అయితే కడిగిన తర్వాత మనకి క్లియర్ వాటర్ లాగా వచ్చిన తర్వాత మనం అదేంటంటే మనం ఒక జల్లెడలో కానీ కొలెండర్లో కానీ వేసేసి నీళ్ళంతా మనకి బయటకు వచ్చినంత వరకు ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా మనం జల్లెడలో వేసేసుకున్నాము. మొత్తం నీరంతా మనకి ఇదైపోయిన తర్వాత మనం ఒక క్లాత్ మీద ఎండలో వేసి మనం ఆరబెట్టాలి. చూసారు కదా, ఇట్లా అంతా చేయాలి. చేసేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయ్యాక మనకి మంచిగా ఆరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ ఆరిపోయిన జీడిపప్పు అంతా చిన్న మంట మీద అయితే మనం రోస్ట్ చేయాలి. అట్లా చేస్తేనే మనకి కరెక్ట్గా నూక అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇది మనం జీడిపప్పు చిన్న ముక్కలతో చేసుకొని చేయవచ్చు. ఈ జీడి నూకతోనే మనకి ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదంతా మనకి కరెక్ట్గా లైట్ బ్రౌన్ అయినంత వరకు అయితే మనకు రోస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అది మనం చల్లారబెట్టుకొని ఇందులో మనం ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3 కప్పులు జీడి నూక తీసుకుంటే అరకప్పు మనకి ధనియాలు సరిపోతాయి. ఆ తర్వాత అందులో ఈ నూక చల్లారబెట్టుకున్న నూక కూడా వేసేసి అది కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం మరీ స్మూత్గా గ్రైండ్ చేస్తే మనకి ఆయిల్ వచ్చేస్తుంది. సో కొంచెం కచ్చాపచ్చగా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదొక ప్యాన్లో వేసేసుకుంటే అందులో మనకి కావలసిన తగినంత ఉప్పు కారం వేసుకొని మనం కలిపేసుకోవాలి. మీకు వెల్లుల్లి నచ్చితే వెల్లుల్లి కూడా లాస్ట్లో కొంచెం వేసి ఒకటేసి పల్స్ చేసి వచ్చు. సో మనకి ఇక్కడికి ఇది సరిపోతుందన్నమాట. ఇట్లాగా ఉప్పు కారం వేసుకొని మనం టేస్ట్ చేసేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఎంత అదే టేస్ట్కి అనేది ఉప్పు కారం అనేది. ఇది ఇంకా మనం ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూరలకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇది మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. తనే చేసింది ఈ రెసిపీ. సో మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.